హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చాలా మంది అడుగుతున్నారు, రీవెరిఫికేషనా రీకౌంటింగా దేనికి వెళ్తే బెటర్, మాకు అనుకున్నట్లు మార్కులు రాలేదు, మేము ఎక్స్పెక్ట్ చేసినట్లు కొన్ని సబ్జెక్ట్స్లో రాలేదు అని చెప్తున్నారు. రీవాల్యుయేషన్ అనేది లేదు, మళ్ళీ వాల్యుయేషన్ చేయడం అనేది ఎప్పుడో తీసేశారు. రీవాల్యుయేషన్, దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఫర్ రీవాల్యుయేషన్. ఇప్పుడు ఏంటంటే రెండు ప్రొవిజన్స్ ఉన్నాయి. ఒకటి రీకౌంటింగ్, ఇంకొకటి రీవెరిఫికేషన్. రీకౌంటింగ్ 100 రూపీస్ అయితే రీవెరిఫికేషన్కి 600 రూపీస్ పర్ పేపర్ ఉంటుందన్నమాట. అది మీ కాలేజ్లో మీ ఆఫీస్ వాళ్ళని కలిసి మీరు అప్రోచ్ అయితే వాళ్ళు చెప్తారు ఎలా ఆన్లైన్ పేమెంట్ ఎలా చేయాలి అంటే మొత్తం ప్రాసెస్ మొత్తం వాళ్ళు డిస్క్రైబ్ చేస్తారు. మీరు వాళ్ళని కలవండి. అయితే మీకు డౌట్స్ ఉన్నట్లయితే మీరు వెంటనే మీరు అప్లై చేసుకోండి. సెకండ్ లాస్ట్ డేట్ ఉంది దీనికి. అయితే ఫస్ట్ ఇయర్ పాస్ అయిన వాళ్ళు మాత్రం మీరు ఇంప్రూవ్మెంట్, దీంతో పాటు ఇంప్రూవ్మెంట్ రాయడం కూడా చాలా అవసరం. దీని మీదనే డిపెండ్ అవ్వకుండా ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ రాయండి, మీకు మార్క్స్ పెరుగుతాయి. ఒకవేళ తగ్గితే ఫస్ట్ మార్క్సే ఉంటాయి. కాబట్టి బెటర్ ఆఫ్ టూ, ఇది బెటర్మెంట్ కాబట్టి మీకు సేఫ్ సైడ్, స్టూడెంట్ ఫ్రెండ్లీ కాబట్టి మీకు ఎటువంటి ప్రమాదం లేదు. కొంతమంది భయపడుతున్నారు తగ్గితే ఒకవేళ ఆ మార్కులు ఉంటాయని చెప్పేసి ఏమి ఉండవు. రెండిట్లో ఏది బెటరో అది ఉంటాయి, రిటైన్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు సేఫ్ సైడే, యూ ఆర్ ఆన్ సేఫ్ సైడ్, డోంట్ వరీ. మీరు ఏమాత్రం సంకోచం లేకుండా యూ కెన్ గో ఫర్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్స్. ఇక ఇంగ్లీష్లో ఏంటంటే కొంతమందికి, సార్ నేను బాగా రాశాను, నాకు 95 వచ్చాయి, మరి ఇతనికి నాకన్నా కొంచెం అంత మంచిగా రాయలేదు, అతనికి 99 వచ్చాయి, 100 కూడా వచ్చాయి, ఇంగ్లీష్లో 100 ఎలా వచ్చాయని చెప్పేసి కొంతమంది ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నారు. నిజమే, ఇది ఇంగ్లీష్లో 100 అంటే ప్రాక్టికల్స్లో 20/20 వేశారు. ఇటు థియరీ పార్ట్ వచ్చేసి 80/80 వేశారు. ఇది రిడిక్యులస్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక సిల్లీ అనమాట. ఇది 80/80 లాంగ్వేజ్లో వేయడం అనేది. అయితే ఇక్కడ ఏంటంటే, సపోజ్ సికింద్రాబాద్లో మీరు వెస్ట్ మారేడుపల్లిలో పేపర్ వాల్యుయేషన్ జరిగింది. అక్కడ పేపర్ వాల్యుయేషన్లో అక్కడ ఆ క్యాంపులో 78 కన్నా, ఎంత బాగా రాసినా సరే 78 కన్నా ఎక్కువ వేయొద్దు అని చెప్పారు. మరొక క్యాంపులో 77 వేయాలని చెప్పారు. ఇంకో క్యాంపులో 79 మాత్రమే వేయాలని చెప్పారు. ఇట్లా దెర్ ఇస్ నో యూనిఫార్మిటీ, డిఫర్స్ ఫ్రమ్ సెంటర్ టు సెంటర్. ఇక్కడ ఒక పారామీటర్ ఉంది, అక్కడ ఒక పారామీటర్ ఉంది. కాబట్టి స్టూడెంట్స్ ఆర్ ఎట్ లాస్. చివరికి లాస్ అయ్యేది స్టూడెంట్స్కే అనమాట. అంటే నాకు వచ్చాయి, మరి వాడికి రాలేదు, నాకు రాలేదు, వాడికి వచ్చాయి, నేను బాగా చదువుతాను, నాకు 96 వచ్చాయి, 97 వచ్చాయి, అతనికేమో 99 వచ్చాయని చెప్పేసి ఆల్రెడీ స్టూడెంట్స్ మరి డిస్ట్రెస్లో ఉన్నారు. ఇలా డిసప్పాయింట్మెంట్లో వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవచ్చు. అందుకనే ఇలాంటివి అరికట్టాలి అంటే ఒక యూనిఫార్మిటీ ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాగా ఇగో ఇట్లా రాస్తే ఇట్లా వేయండి, ఇది మ్యాక్సిమం 98, మ్యాక్సిమం 99. ఇలా బోర్డు ఒక రూల్ తీసుకురావాలి. ఎస్పెషల్లీ ఇంగ్లీష్లో ఒక రూల్ తీసుకురావాలి. మ్యాక్సిమం ఇంతకన్నా ఎక్కువ వేయొద్దని చెప్పేసి ఒక రూల్ తేవాలి అని మేము కోరుకుంటున్నాము. ఈ విషయం గురించి అతి త్వరలో ఇంటర్ బోర్డు సెక్రటరీని కూడా మేము కలవబోతున్నాము. ఈ వారంలోనే ఒక మెమోరాండం ఒకటి సమర్పించబోతున్నాం. చూడాలి మరి అవుట్కమ్, మరి వాళ్ళ స్పందన ఎలా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ టైం నుంచి అయినా సరే ఇలాంటివి రాకుండా ఉండాలని కోరుకుందాం. ఈ ఏఈస్ కూడా మార్క్స్ అవార్డు చేసేవాళ్ళు కూడా బ్లైండ్గా వేయకుండా, గుడ్డిగా వేయకుండా, అసలు 80/80 వేయాల్సిన అవసరం ఏముంది? ఎక్కడో ఒక ఫుల్ స్టాప్, కామా, ఈజ్, వజ్ ఎక్కడో డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ హాఫ్ మార్క్ కట్ చేసి 98 అక్కడే ఆగిపోవడం బెటర్. నేను వాల్యుయేషన్ స్టార్ట్ అయ్యే ముందు కూడా నేను ఒక వీడియో చేశాను, షార్ట్స్ కూడా చేశాను. 99 వేయొద్దు అని చెప్పేసి. 99 కాదు కదా, ఇప్పుడు 100 వేశారు, ఇంకా ఎక్కువ వేసుకుంటూ పోయారు. అంటే మనం సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్, అరబిక్, ఫ్రెంచ్ వాళ్ళని కూడా దాటిపోయాము మనం. సో పిల్లల్ని మనం అట్లా ఎగ్జాజరేట్ చేస్తున్నాము. నిజంగా డిజర్వింగ్ ఉంటే ఓకే, డిజర్వింగ్ ఉన్నా సరే 99 వేయాలి, 98 వేయాలి. ఎందుకంటే సబ్జెక్ట్కి వాల్యూ ఉండదు. ఇక్కడ వచ్చాయి, అక్కడ రాలేదు, అక్కడ వచ్చాయి, ఇక్కడ రాలేదని చెప్పేసి మేనేజ్మెంట్స్ లెక్చరర్స్ని బాగా ప్రెషర్ చేస్తాయన్నమాట. మనకు ఎందుకు రాలేదని చెప్పేసి. కాబట్టి ఇలాంటి మరి ప్రెషర్స్ని, ఇలాంటి ప్రమాదాలని, ఇలాంటి సమస్యల్ని అరికట్టడానికి ఒక స్టాండర్డ్ పారామీటర్ ఉండాలని చెప్పేసి బోర్డు వాళ్ళని కోరుకుంటున్నాము. దయచేసి ఇంటర్ బోర్డు మరి ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. ఏఈస్ కూడా, మరి సిఈస్ కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉండాలి. సో ఫుల్ మార్క్స్ 100/100, 80/80 రాకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్తో. సీ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.